రాయలసీమను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టే హంద్రీనీవా. కానీ నిర్మాణం మాత్రం నత్తనడకలు నడుస్తోంది. 80,000 ఎకరాలకు నీళ్లివ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది 40,000 ఎకరాలకు నీరిస్తుందని మంత్రులు చెబుతుంటారు. రాయలసీమ వ్యవసాయ రంగాన్నే మార్చేస్తుందని గొప్పలు చెప్పారు. కానీ అదంతా జరిగేలా లేదు. మెయిన్ ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం ఎట్టకేలకు పూర్తయింది. కానీ కాలువల పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఎటు చూసినా పనులు నడుస్తూనే ఉన్నాయి, కానీ పూర్తి కావడం లేదు. పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కంప్లీట్ అవ్వలేదు. 30,000 ఎకరాలకు నీరిచ్చే కాలువలు అసలు ప్రారంభమే కాలేదు. కాంట్రాక్టర్లు చీటికి మాటికి పనులు నిలిపివేయడం, తమకు గిట్టుబాటు కావడం లేదంటూ ఆపేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. తమ ప్రాంతాల మీదుగా పెద్ద కాలువలు వెళ్తున్నా పిల్ల కాలువలు పూర్తికాక చుక్క నీరు ఉపయోగించుకోలేమంటున్నారు రైతులు. దీనిపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కర్నూలు జిల్లా మీదుగా పోతున్నటువంటి ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కానీ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు కానీ ఎంత అలసత్వం ఉందో తేటతెల్లమవుతుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అడ్వాన్సుల రూపంలో తీసుకొని వర్కులు పూర్తి చేయకుండా, వర్కుల్లో నాణ్యత లేకుండా ఈరోజు ఈ ప్రాజెక్టు యొక్క అలసత్వం పైన ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ఆశలకు తగ్గట్టు పనులు జరగకపోవడంతో ఈరోజు రాయలసీమలో ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి డిపెండ్ అయినటువంటి రైతులందరికీ కూడా ఈరోజు కన్నీరే మిలిగే పరిస్థితి ఉంది. ఇటు ప్రతిపక్షాలు కూడా హంద్రీనీవా పెండింగ్ పనులపై ఆగ్రహంగా ఉన్నారు. టైంకి నీళ్లివ్వకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా చాలా ప్రజలకు మోసం చేస్తున్నారు. సకాలంలో నీళ్లు అందిస్తామని అందించలేకుండారు. మీరు చెప్పిన ప్రకారమే హంద్రీనీవాకు నుంచి రైతులకు 80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరాలా. ఇవ్వకుంటే మాత్రం కనీసం మీరు పెట్టుకున్న టార్గెట్ అన్న 30,000 ఉంది. ఆ 30,000 కన్నా గతి ఉందే లేదా చెప్పండి. కానీ కాంట్రాక్టర్లు మాత్రం డబ్బు కొట్టేశారు. డబ్బు కొట్టేసింది కానీ వాళ్ళు ఇంతవరకు పనులు జరగడం లేదు. వాళ్ళు ఒకటే మంత్రికి ఇచ్చిన డబ్బులు మాకేం జరిగినా ఒకటే జరగకపోతే ఏమి అనే ధోరణిలో జరిపింది. ఖరీఫ్కే నీళ్లొస్తాయనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు రైతులు.